పూజకు వేళ మన ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ మన ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ పాపము విడచి పవిత్ర స్థలమున నడిచెను మోషే పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమున నడిచెను మోషే వక్ర మార్గములు సక్రమమై మన వక్ర మార్గములు సక్రమమై నూతన హృదితో సంస్తుతి పాడ నూతన హృదితో సంస్తుతి పాడ వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ మన ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకెంతో సంతోషం. మధ్యప్రదేశ్ ఇండోర్ మెత్రాసం నుంచి ఫాదర్ రాజు ఎస్విడి మా సంస్థ గురువులు ఈరోజు ఈ ఆదివారం బలి పూజ అర్పించడానికి ఈ యొక్క ప్రార్థనా కూటమిలో పాల్గొనడానికి ఫాదర్ గారు వచ్చి ఉన్నారు. ఫాదర్ గారు ప్రస్తుతము మా యొక్క సంస్థ నడిపిస్తున్నటువంటి ద వర్డ్ అమంగ్ అస్ అనేటువంటి మ్యాగజైన్లో ఆయన ప్రతిమనిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ ఫాదర్ గారు కూడా కెరిస్మాటిక్ ప్రార్థనలో ఎంతో ఉత్సాహము ఎంతో ఆసక్తి కలిగి ఉన్న ఒక ఫాదర్ కూడా కేరళకి వెళ్ళి తన ధ్యాన వడకాన్ని ముగించుకొని నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చేసారు. ఆ ఫాదర్ గారిని కరతాళాలతో సంతోషముతో ఈ సందర్భంగా ఆహ్వానించుకుంటాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. రెండు చేతులు జోడించుకొని ఈ ఆదివారం మనం అర్పించిపోయే దివ్యబలిని మన ఉద్దేశ లక్ష్యాలను మన ప్రార్థనలను ఆ యేసుక్రీస్తు పాదాల చెంత అర్పిస్తాం. ప్రభువా, నువ్వు లేకుండా నీ కృప లేకుండా నేను ఏది కూడా చేయలేను. అమ్మ నడిపించమని ఆ దేవాదేవిని కోరుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణం ద్వారా సువిశేష పట్టణం ద్వారా
దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే, అనాథలు, విధవులు, విధవరాలు, భర్త లేనివారు దేవునికి సొంతమైనటువంటి బిడ్డలు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎవరు ఆధారం లేని వారికి దిక్కు ఆధారం ఆయనే, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు. పాత నిబంధనలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే నూతన నిబంధనలు కూడా ఇదే సందేశాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఎవరు ఆధారం లేని వారికి సంరక్షకుడుగా, నీతి న్యాయం జరిపించేవాడుగా దేవుడు వారికి తోడుగా ఉన్నారు. వారి పక్షమును నిలబడి ఆయన వారి కోసం పోరాడుతాడు అని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, గాడ్ ఈస్ అ డిఫెండర్ ఆఫ్ ద విడోస్, ది ఆర్ఫన్ అండ్ ది అన్వాంటెడ్. మనము కూడా ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుకుంటూ మన దైనందిన జీవిత యాత్రలో, మన కుటుంబాలలో, మన సమాజంలో, మన ఊళ్ళో ఆధారం లేని వారిని, ఎవరూ తోడు నీడ లేని వారిని, అండదండ లేని వారిని మన పనుల కోసం, మన స్వార్థ తాల్పర్యాల కోసం వినియోగించుకోకుండా వారు దేవునికి ప్రీతికరమైనటువంటి సొంత బిడ్డలు అని గమనించుకుని సాధ్యమైనంత వరకు వారికి తోడుగా, వారికి నీతి న్యాయం జరిపించేటట్లుగా చేయమని దేవుడు మన నుంచి కోరుకున్నాడు. అదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితమని, అదే నిజమైనటువంటి దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితమని మనకి పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆదివారం మనం వినబోయే వాక్యము కూడా ఈ ఒక్క అంశం మీద ఆధారపడి ఉంటుంది. విధవరాల పట్ల, వితంతువుల పట్ల, అనాథల పట్ల, ఎవరు ఆధారం లేని వాళ్ళ పట్ల మనకున్నటువంటి భావం ఏంటి, మన మనస్తత్వం ఏంటి, మన బాధ్యతలు ఏమిటి, మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ క్రిస్టియన్ టువర్డ్స్ విడోస్, ఆర్ఫన్స్, అన్వాంటెడ్ అండ్ అవుట్కాస్ట్, which is the basic principle of a Christian and a Christianity. ఒకవేళ మనస్స వాచా కర్మణ ఈ బాధ్యతలను మర్చిపోయి రకరకాల పాపాలకి, ఎవరు ఆధారం లేని వారిని రకరకాల పాపాలకి, మోసములకు కానీ మన స్వార్థ తాల్పర్యాలకు వినియోగించుకోవటానికి ప్రయత్నం చేసి ఉండే చెడు చూపు ద్వారా, చెడు మాటల ద్వారా, చెడు ప్రేరణ కలిగించి వారికి ఎవరూ లేరు అని వారిని బాధ పెట్టి దేవునికి వ్యతిరేకంగా, తోడి సోదరి సోదరులకు వ్యతిరేకంగా ఒకవేళ బహుశా పాపము చుట్టుకుంటుంటే ఈరోజు దేవుని క్షమాపణ కోరుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని 2 చేతులు మన హృదయం మీద ఉంచి, ప్లేసింగ్ బోత్ ద హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్, క్లోజ్ యువర్ ఐస్ ఫర్ వన్ మొమెంట్. మీ కుటుంబాలలో, మీ ఇంట్లో ఎవరైనా వితంతువులు, అనాథలు, ఎవరు అండదండ లేని వారు ఉన్నారా? వారి పట్ల మీ మనస్తత్వం ఏమిటి? మీ ఊళ్ళో వితంతువులు, వితంతువరాలు ఉంటే, అనాథలు ఉంటే వారి పట్ల మన మనస్తత్వం ఏమిటి? దేవుడే వారికి తోడుగా ఉన్నాడని విషయం గుర్తించుకుని, నీతి న్యాయం జరిపించేవాడు ఆయనేనని గుర్తించుకుని, తెలుసు తెలియక చేసిన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా, ఇక మీదట నీవు కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నటువంటి మీ బిడ్డలను ఏమాత్రము బాధ పెట్టకుండా, సమాజము ఈ రోజుల్లో చేస్తున్న పాపాలకు పరిష్కారముగా మేము ఈ బలి అర్పిస్తున్నామయ్యా. ఈ బలి పూజ ద్వారా జరుగుతున్నటువంటి అన్ని అన్యాయములు, అన్ని అక్రమాలు, అన్ని అవినీతి, అన్ని పాపములకు పరిహారముగా మీ కుమారుడు కల్వరి శిలువలో అర్పించిన పరిశుద్ధ బలిని మరొకసారి మేము ప్రభువా అర్పిస్తూ ఉండగా ఆ యేసుక్రీస్తు యొక్క వేదనలు, బాధలను గుర్తించుకుందాం.
అయ్యా నా కోసం కలువరిలో కన్నీరు నీవు కార్చితివా. నశించిపోతున్న పాపిపై ప్రభువా ఎంతగానో నీ ప్రేమను ఆప్యాయతను కురిపిస్తున్నావయ్యా అని పశ్చాత్తాపగానం పాడుతూ ఉండగా యేసుక్రీస్తు సిలువలో చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా సమాజంలో జరుగుతున్న అన్ని అన్యాయాలకు అక్రమాలకు పరిష్కారంగా కోరుకుందాం. కన్నీటిలో వేదనలో ఉన్నటువంటి వితంతువులు విదంతరాలు అనాథులు ఎవరు తోడు నీడ లేని వారు అండదండ లేని వారి కోసం వారి కన్నీరు తుడిచివేయటానికి సిలువలో వారి శక్తిని బలమును పొందుకోవటానికి యేసుక్రీస్తు వాగ్దానం మీద ఆధారపడి వారి వారి జీవితాన్ని ముందుకు నడిపించేలాగున ఈరోజు ప్రార్థన చేసుకుందాం. అటువంటి పాపములు మన్నించుమయ్యా అని కోరుకుందాం. అయ్యా మా కోసమే సిలువలో నీ ప్రాణమును విడిచితివే. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. ఒక అనాథ కాదు, ఒక వితంతువులు కాదు, ఎవరు అండదేడ లేని వాడు కాదు. నువ్వు యేసయ్య ఉన్నాడు అని ఆ తల్లి మరియమ్మ, ఆ యేసుక్రీస్తు ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా మనకి అండదండగా ఆయన ఉన్నాడని వాగ్దానం ఇస్తూ మళ్ళీ నడిపిస్తున్నాం. ఆ వాగ్దానం మీద ఆధారపడి ఈరోజు యేసుక్రీస్తు శక్తిని బలమును పొందే బిడ్డలుగా ప్రార్థిస్తాం. పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గొత కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి. పడిపోయి
చేయి పట్టి రేపుటకు గొల్గోతా కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి. అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా. నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. నశించిపోయి పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. 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 యేసయ్యా నీకే స్తోత్రము, నీకే వందనములయ్యా. నా పాప పరిహారార్థమై సెలవులో ప్రాణం విడిచిన యేసయ్యా, ఈరోజు ఆ బలిని జ్ఞాపకముంచుకుని మేము అర్పిస్తున్న ఈ బలిలో మా సకల పాపములను, మా సంస్థ పాపములను, సామాజిక పాపములను, కుటుంబ పాపములను, శాపములను, దోషములను కడిగివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వితంతువుల కోసం, వితంతువురాల కోసం, అనాథల కోసం, ఎవరు తోడు నీడ లేని వారి కోసం నిలబడే నీతి న్యాయము చేపట్టే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సకల పాపములు యేసు రక్తములు ఈరోజు కడుగబడునుగాక. యోగ్య రీతిగా ఈ బలి అర్పించే కృప ఆయన మనకు ప్రసాదించునుగాక. రక్షకుడు అయిన దేవా, మీ సిలువలో మా పాపములు ఈరోజు అంటకొట్టి సమర్పిస్తున్నామయ్యా. ఆ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడుగుమయ్యా. అన్ని రకాల దోషములను, శాపములను తొడచివేయమయ్యా అని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, నువ్వే మాకు శరణము, నీవు మాత్రమేనయ్యా. ఈరోజు పరిశుద్ధులుగా మార్చమని ప్రార్థన చేసుకుందాం. వందనమయ్యా యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా. యోగ్యత లేదయ్యా, అయోగ్యులై ఉన్నాము, పాపులై ఉన్నామయ్యా. ఈరోజు కరుణను, కృపను మాపై కృమరించుమయ్యా అని ప్రార్థించు. నూతన దినము,
నూతన జీవితము ఈ రోజు ఆయన మనకు ప్రసాదించాలని కోరుకుందాం. వందనమయ్యా యేసు, వందనమయ్యా అయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా యేసు, వందనమయ్యా యేసయ్యా, నా యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల దోషములను మన సకల పాపములను మన్నిల్చి పరిశుద్ధ రక్తముతో మనలను కడుగి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆయన కరుణ, ఆయన కృపయే మనకు ఆధారం. ప్రభువా, నువ్వు జ్ఞాపకముంచుకున్న వాళ్ళు ఎంతో ధన్యులు దేవా. ఆ దేవుని యొక్క ఎలలేని కరుణను, కృపను, వెలకట్టలేనటువంటి పరిశుద్ధ రక్తముల సందర్శనముతో గాయక బృందముతో కలిసి మహిమగానం పాడుకొని ఉత్సాహముతో ఈ ఆదివారం దేవుని స్తుతించి ఆరాధిస్తాం. చప్పట్లతో మహిమగానం పాడుకుందాం, దేవుని స్తుతిస్తాం. Gloria, 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 Gloria. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువ
ప్రార్థన వినుమా దయ చూపుమా మా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయ చూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయ చూపుమా పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయ చూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా 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 ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ప్రభువైన దేవా మా సర్వేశ్వరా, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందమును కలదు. కనుక మీ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు మీ సహాయము దయచేయము. మీతోను పరిశుద్ధాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము వచనములు 10 నుండి 16 వరకు. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము వచనములు 10 నుండి 16 వరకు. ఏలియా అట్లే సరేఫేతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకున్నప్పటికక్కడ ఒక విధవ పొయ్యిలోనికి పుల్లలేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మా, చెంబుతో కొంచెము నీళ్లు తీసుకొని రమ్మనెను. ఆ విధవ వెళ్ళబోచుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెము రొట్టెను కూడా తీసుకొని రమ్మని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీయూ లేదు. కుండలో కొంచెము పిండి, పాత్రలో కొంచెము నూనె మాత్రం ఉన్నవి. నేనిక్కడ 2-3 పుల్లలేరుకున్నటకు వచ్చి తిని ఆ గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేనిప్పటికీ తిందుము.
ఆ మీదట ఆకటితో ప్రాణములు విడుతుమనెను. ఏలియా ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు, నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకోవచ్చును. కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొమ్ము. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోవనెను. ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళ వరకు రొట్టె భుజించుచూ వచ్చిరి. ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగలకుండా కాచి నీ ప్రేమ. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే Second reading, letter to the Hebrews, chapter 9, verse 24 to 28. Hebrews, chapter 9, verse 24 to 28. For Christ did not enter a sanctuary made by human hands, a mere copy of the true one, but he entered into heaven itself, now to appear in the presence of God on our behalf. Nor was it to offer himself again and again, as the high priest enters the holy place year after year with blood that is not his own. For then he would have to suffer again and again since the foundation of the world. But as it is, he has appeared once for all at the end of the age to remove sin by the sacrifice of himself. And just as it is appointed for mortals to die once and after the judgment, so Christ, having been offered once to bear the sins of many, will appear a second time, not to deal with sin, but to save those who are eagerly waiting for him. This is the word of the Lord. Thanks be to God. Chapter 12, verses from 38 to 44. As he taught, he said, "Beware of the scribes who like to walk around in the long robes and to be greeted with respect in the marketplaces, and to have the best seats in the synagogues and the places of honor at the banquets. They devour widows' houses, and for the sake of appearances, they say long prayers. They will receive the greater condemnations." He sat down opposite the treasury and watched the crowd putting money into the treasury. Many rich people put in large sums. A poor widow came and put in 2 small copper coins, which are worth a penny. Then he called his disciples and said to them, "Truly I tell you, this poor widow has put in more than all those who are contributing to the treasury. For all of them have contributed out of their abundance, but she, out of her poverty, has put in everything she had, all she had to live on." The Gospel of the Lord. Praise to your Lord Jesus Christ. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 38 నుంచి 44 వరకు. యేసు ఇట్లా ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వారు నిలుపుటంగీలను ధరించి అంగవీధులలో వందనములు అందుకొనుటకు
కోరుకుందురు. ప్రార్థనా మందిరములు, ప్రధానాసనములను, వీధుల యందు అగ్రస్థానములు కాక్షింతురు. వారు దీర్ఘ జపములు చేయనట్లు నటించుచు వితంతువుల ఇంట్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురియగుదులు అనను. పిమ్మట యేసు కానకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానకలను వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువగా డబ్బులు వేయుచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 సరిదమును మాత్రమే వేసెను. ఆయన శిష్యులతో, అందరికంటే ఈమె ఎక్కువగా దానము చేసినది ఎలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలను వేసిరి. కానీ ఈమె తన లేని నుండి తనకు ఉన్నదంతయు తన జీవనాధారములను యోగ్యతచ్చినది అని పలికెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఈ ఆదివారం దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో మీరు అర్పించాలని కోరుకున్న ప్రేమ కానుకలను మీ చేతిలో తీసుకోండి. బిడ్డలారా, వాలంటీర్స్ వచ్చినప్పుడు ప్రార్థన పూర్వకంగా ఆ కానుకలు అర్పించండి. Those who wish to offer your offerings on this Sunday, please do so when the volunteers come to you. ఈరోజు 56 మంది కుటుంబాలు ఈ బలిభోజనం పెట్టించి ప్రత్యేకమైన మన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. ఈ 56 మంది కుటుంబాలను వారి అవసరాలన్నీ కూడా ఈ బలిలో గుర్తుంచుకుని మనం వారి కోసం ప్రార్థన చేస్తాం. అలాగే మన కోసం ఈరోజు అన్నదానము అర్పించిన కుటుంబ సభ్యులు డి శ్రీకాంత్, సాంబశివరావు, రాజేష్, వారి కుటుంబాలు 3 కుటుంబాలు కలిసి ఈరోజు ఉచిత అన్నదాన ఏర్పాటు మన కోసం చేస్తూ ఉన్నారు. ఈ బలిలో వారి కుటుంబ సభ్యులు గుర్తించుకుని కానుకలు అర్పించి భక్తితో నిశ్శబ్దంగా ప్రార్థనలో ఉండండి. గురువులు ద్రాక్షరసములు కానుకగా అర్పిస్తూ ఉన్నారు. స్వీకరించుమా 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 కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కృతజ్ఞతతో నీకు అర్పించును. స్వీకరించుమా స్వీకరించుమా నాలోని బలహీనతలను నీకు సమర్పింతు ప్రభువా. నాలోని గుణగణములను నీకు సమర్పింతును. నాలోని బలహీనతలను నీకు సమర్పింతు ప్రభువా. నాలోని గుణగణములను నీకు సమర్పింతును. విధవరాలి కానుకవోలే తెచ్చినాను ప్రభువా. విధవరాలి కానుకవోలే తెచ్చినాను ప్రభువా. నిండుగా నా హృదయం నీకు
సమర్పించగా ఓ ప్రభువా నీకు సమర్పించగా స్వీకరించుమా 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 స్వీకరించుమా. అందరూ మోకరించండి. ప్లీజ్ నీల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మీరు అర్పించిన అర్పణలను, మీరు చెల్లించిన కానుకలను, మీరు పెట్టించే ఉద్దేశ బలిభోజనం, అన్నదానమును అన్నీ రెండు చేతులు జోడించి మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం మీ అర్పణ ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మలో ఏకమై ప్రార్థనలో ఉండండి. మమ్మల్ని నిరంతరం ఆదుకొని కాపాడి నడిపిస్తున్న ప్రభువా, ఈ ఆదివారం ఈ బలిపీఠం మీద మీ దివ్య కుమారుడు యేసుక్రీస్తు సిలువ పాటుల మరణమును జ్ఞాపకముంచుకుని మేము ఒకే కుటుంబముగా అర్పిస్తున్న బలిని కరుణతో స్వీకరించమని ప్రార్థిస్తున్నామయ్యా. వితంతువుల పట్ల, వితంతువురాల పట్ల, అనాథల పట్ల, ఎవరు ఆధారము లేని వారి పట్ల, వేదనలో, బాధలో, కన్నీటిలో ఉన్న వారి పట్ల ప్రభువా నీవి చూపిస్తున్నటువంటి అనంత ప్రేమను, కరుణను, వారి సంరక్షణను బట్టి ఈరోజు మీకు వందనములు అర్పిస్తున్నాను ప్రభువా. ప్రభువా, ఎవరు లేని వారికి మీరే అండదండగా, తోడునీడగా ఉన్నారు అని మాకు వాక్యము ద్వారా వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. ఈరోజు ముఖ్యంగా ప్రభువా, ఈ మొత్తంగా దేవా కేంద్రములు వచ్చినటువంటి వస్తున్నటువంటి ఎవరు తోడునీడ లేని వారి కోసం, అండదండ లేని వారి కోసం, నిస్సహాయాల కోసం ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ బలిలో వారందరి మీద నీ యొక్క అపారమైన కరుణను, కృపను చూపట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రభువా, అన్యాయమునకు, అక్రమునకు, అనీతికి, అసత్యములకు గురి అయి ప్రభువా వేదనలో, బాధలో, కన్నీట్లో ఉన్న వారికి శక్తిని, బలము ప్రభువా దయచేయమని, నీతి న్యాయం వారి కోసం జరిపించమని, వారి పక్షమును నిలబడి పోరాడమని ప్రార్థిస్తున్నానమయ్యా. నీ నామములో వారందరూ విజయము పొందునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభా, ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉన్నాము, సమాజం కోసం ప్రార్థిస్తున్నాము, ప్రతి ఒక్క ఊరు కోసం ప్రార్థిస్తున్నాము, ప్రతి ఒక్క రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్నాము, ఈ భారతదేశ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రభువా, రాజులకి, నేతలకి నీతి న్యాయం చేపట్టినటువంటి ఆత్మ బలము ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రభువా, లోకము, ఊరు, కుటుంబాలు, అనాథలు, విధవల పట్ల ఎటువంటి అనీతి, అన్యాయము, అక్రమం చేయకుండా ప్రభువా ధర్మము పాటించే మంచి మనసును కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబములో ప్రభువా ఏ అనాథులు, వితంతువులు, విధవరాల కన్నీరు పడకుండా ప్రభువా అటువంటి కుటుంబాలను నీవే పరిశుద్ధమైనటువంటి హస్తముంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అటువంటి కుటుంబాలలో యేసు నామములో నీతి న్యాయము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రభువా, ఈ రోజు మీ పరిశుద్ధ నామములో ప్రభువా ఇక్కడ వచ్చేసిన బిడ్డలకి ఆనందమును, సంతోషమును, వాక్యం ద్వారా బలమును, శక్తిని కలిగించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా, ఈరోజు అన్నదానము ఉదార మనస్సు కలిగి అర్పించినటువంటి 3 కుటుంబాలను అర్పిస్తున్నాను ప్రభువా. దివ్య బలిపూజ పెట్టించిన 56 మంది కుటుంబాలను జ్ఞాపకముంచుకొని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏ ఉద్దేశ లక్ష్యము కోసం ఈ యొక్క కానుకలను అర్పించి ప్రభువా వారు ఈ ఉదారమైనటువంటి గొప్ప కార్యమును చేస్తూ ఉన్నారు, ఈ బలిలో వారిని జ్ఞాపకం ఉంచుకొని ప్రభువా నువ్వే వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ ఆదివారం మీ సన్నిధిలో సేవ చేయటానికి వచ్చిన వాలంటీర్స్ని ప్రభువా, ప్రార్థనా వీరులను, మధ్యస్థ ప్రార్థన వీరులను, గురువులను, సేవకులను, కన్యాస్త్రీలను ప్రభువా దీవించి ఆశీర్వదించి ఈ బలిరందరికీ కూడా దీవనకరంగా, ఆశీర్వాదకరంగా మారినట్లు చేయమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి ఘనమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 పైకి లేచి నిలబడండి. లెట్స్ ఆల్ స్టాండ్ అప్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కూర్చుని వాళ్ళందరూ కూడా పైకి లేచి నిలబెడదాం. 2 చేతులు జోడించి భక్తితో ఈ బలిలో ప్రార్థించుకుందాం. ఏలిన వారు మీతో
ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పుండి ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. నీ కుమారుడుని యేసుక్రీస్తు అవిధేయత మూలమైన పాపములో పడిపోయిన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని పరిశుద్ధ కన్య మరియమ్మ నుండి జన్మించ చిత్తగించును. సెలవు మీద వేదనలు పొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించును. మరణించిన వారందరి నుండి పునరుద్ధానుడై మాకు శాశ్వత జీవమును మాకై ప్రసాదించును. కావన దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాశ్రములతోనూ అధిపతులతోనూ పరలోకతలు అన్నిటితోనే ఏకీభవించి మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. అందరూ మోకరించండి. పరిశుద్ధాత్మ ప్రభావము మన ఈ కానుకలను పరిశుద్ధపరచమని గురువులు ప్రార్థిస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ సాన్నిధ్యమును అనుభవించడానికి దాహముతో ప్రార్థిస్తాం. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతమును సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయేనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగనని భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. యేసు మీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి ఈ ఆదివారం ఈ పరిశుద్ధమైన బలిని అర్పించుటకై మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములతో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణన చేయుడు. ఉత్థానమగ్నము నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. మీ కుటుంబాల నుండి మరణించిన ఆత్మలకి దేవుని కృప వలన, ఆయన కరుణ వలన నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభువుని వేడుకుందాము. మీ ప్రార్థన ఉద్దేశ లక్ష్యాలను అన్నిటినీ గుర్తించుకుందాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లికి మరియ మాతతోనూ, ఆమె భరతేపుని జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే కలుగునుగాక, మీకే కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. పైకి లేచి నిలబడదామా?
రెండు చేతులపైకి లేపి ప్రభు మనకు నేర్పించిన పరలోక జప ప్రార్థన భక్తితో ప్రార్థిద్దాం. పరలోకమందుందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు మీ శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి శోధనల నుండి విడుదల పొంది ఎట్టి కలదలకు గురిగాకున్నట్టు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోసలతో వచ్చించిన ప్రభు అని యేసువా, మా పాపములను శోధన బలహీనతలను లెక్కింపక ఈ బిడ్డలందరి ప్రార్థన విశ్వాసము కటాక్షిపము. మీ చిత్త ప్రకారము వీరందరికీ నిజమైన మీ శాంతి సమాధానములు అనుగ్రహించండి. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను సిలువలో వహించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ఓ ప్రభువా, మీ నాయన ప్రవేశించుటకు నేను ప్రార్థనలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ అర్థమైపోతాను. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. చిగురించని ప్రేమ నా చిన్నీదెలు తొలిసారి నిన్ను లోకోని మొదలు చిగురించని
చిగురించని ప్రేమ నా చిన్ని ఎదలో. శక్తి సంపూర్ణుడవు తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు, తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. ఈ ఒక్కరోజు పూనివ్వనయ్యా నిన్ను లోపునకు. ఈ ఒక్కరోజు పూనివ్వనయ్యా నిన్ను లోపునక. ఆరాధనా ఆరాధనా యేసువా ఆరాధనా 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 యేసువా ఆరాధనా 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 యేసువా ఆరాధనా. తొలిసారి నేను లోకోది మొదలు చిగురించని ప్రేమ నా చిన్ని ఎదలో. Praise the Lord. Hallelujah. 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 దయచేసి లేచి నిలబడదామా? చివరి ప్రార్థన ఆశీర్వాదము కోసం ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా యందు మీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మనందరిని దీవించి సదా సర్వదా తన రెక్కల నీడలో
సంరక్షించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.